వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. పోలీస్ స్టేషన్కు వచ్చే వారి పట్ల బాధ్యతగా వ్యవహరించండి, మర్యాదగా ఉండండి, బాధితులకు న్యాయం చేసేందుకు అండగా ఉందాం, భరోసా నింపుదామంటూ క్రింది స్థాయి సిబ్బందికి పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు నిత్యం ఇచ్చే ఆదేశాలు. మరి నిజంగానే గ్రౌండ్ లెవెల్లో ఈ మాటలు అమలవుతున్నాయా? ఫ్రెండ్లీ పోలీసింగ్ పాటిస్తున్నారా? మరి క్షేత్రస్థాయిలో సీన్ చూస్తే పూర్తి రివర్స్గా అనిపిస్తుందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా? న్యాయం చేయమని వేడుకున్న బాధితుడిపైనే ప్రతాపం చూపించాడో ఎస్ఐ. వరంగల్ జిల్లా దుగ్గొండి పోలీస్ స్టేషన్లో వెలుగు చూసిన ఈ ఘటన పోలీస్ వర్గాలలో తీవ్ర స్థాయిలో చర్చకు దారితీసింది. డైల్ 100కి ఫోన్ చేయడమే ఆ రైతు చేసిన పాపమైంది. మరి అక్కడ అసలు ఏం జరిగింది, ఆ ఎస్ఐ చేసిన నిర్వాకం ఏంటి అనేది పాయింట్ టు పాయింట్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే ఎండిపోయింది. పచ్చని పైరు కాస్త మాడిపోయినా పంట చూస్తే ఆ రైతు గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఇదంతా ప్రత్యర్థులే కక్షతో చేతికొచ్చిన మొక్కజొన్న, కంది పంటలపై గడ్డి మందు చెల్లి సర్వనాశనం చేశారని గుర్తించాడు. ఆ ఘటనపై పోలీస్ సాయం కోరటమే ఆ రైతు చేసిన నేరమైంది. జరిగిన విషయంపై విచారణ చేసి న్యాయం చేయాల్సిన ఎస్ఐ బాధితుడిపైనే చేసుకున్నాడు. ఎంత ఘోరం చెప్పండి ఇది. దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతపై ఆ ఎస్ఐ చేసుకోవడానికి మనసెలా వచ్చింది? అంతటితో ఆగకుండా బలవంతంగా ఆ రైతు ఫోన్ లాక్కొని డైల్ 100 యాప్లో వచ్చిన ఫిర్యాదుకు పోలీసుల స్పందన చాలా బాగుందంటూ తనకు తానే 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఈ కాకి దౌర్జన్యం వరంగల్ జిల్లా దుగ్గొండి పోలీస్ స్టేషన్లో జరిగింది. అసలు ఏం జరిగిందనేది చూద్దాం. దుగ్గొండి గ్రామానికి చెందిన తొగురు కట్టమల్లు, తొగురు జోరయ్య అన్నదమ్ములు. జోరయ్య తనకున్న 22 కుంటల భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. బ్యాంక్ అప్పు తీర్చకపోవడంతో వేలం వేసేందుకు బ్యాంక్ అధికారులు నోటీసులు ప్రకటించారు. దీంతో తాత ముత్తాతల నాటి భూమి పరాయి పాలవడం ఇష్టం లేక కట్టమల్లు 1998లో జరిగిన కోర్టు వేలంలో 61,000 రూపాయలకి పాడి ఆ భూమిని దక్కించుకున్నాడు. నర్సంపేట్ కోర్టు కూడా కట్టమల్లుకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ భూమిలో కట్టమల్లు కుమారుడు డిగ్రీ పూర్తి చేసి రాజు వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే గత కొంతకాలంగా జోరయ్య కుమారుడు అశోక్, మాణిక్యాల రాజు ఆ భూమి తమదేనంటూ గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో రాజు సాగు చేసిన పంటపై గడ్డి మందు స్ప్రే చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. పొలానికి వెళ్లిన రాజు ఈ ఘోరం చూసి తన జేబులో ఫోన్ తీసి డైల్ 100కి ఫోన్ చేసి తనకు జరిగిన ఘటన మొత్తం చెప్పాడు. అప్పుడు హెల్ప్ లైన్ సిబ్బంది స్థానిక దుగ్గొండి పోలీస్ స్టేషన్కు వెళ్లాలని గైడ్ చేశారు. సరే అని పోలీస్ స్టేషన్కు వెళ్లిన రాజుకు ఊహించని షాక్ తగిలింది. రాజుకు జరిగిన అన్యాయంపై ఆరా తీయాల్సిన ఎస్ఐ చేసుకోవడం విస్మయానికి గురి చేసింది. సమస్య ఏంటో వినాల్సిన దుగ్గొండి ఎస్ఐ రణధీర్ రెడ్డి నేరుగా డైల్ 100కి ఎందుకు ఫోన్ చేశావు అంటూ బూతులు తిడుతూ రాజుపై చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా బాధితుడి మొబైల్ లాక్కొని పోలీస్ పెర్ఫార్మెన్స్ బాగుందంటూ డైల్ 100 ఫీడ్బ్యాక్లో 5 స్టార్ రేటింగ్ కొట్టేసుకున్నాడు. కాకి దెబ్బకి భయపడిపోయిన ఆ రైతు స్టేషన్ నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుగ్గొండి పిఎస్లోని సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే ఎస్ఐ నన్ను ఎలా కొట్టాడో, నా ఫోన్ లాక్కొని 5 స్టార్ రేటింగ్ ఎలా ఇచ్చుకున్నాడో నిజాలు బయటపడతాయని ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. రైతు రాజు డిగ్రీ చేసి ఉండటంతో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి అనుకున్నాడు. తన న్యాయవాది ద్వారా తెలంగాణ డీజీపీ సిపి ఆనంద్కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. పంట నాశనం చేసిన వారిపై తనపై చేసుకున్న ఎస్ఐ రణధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? మొన్నటికి మొన్న షాబాద్ 6 ప్రాణాలు ఘటనలో పోలీసుల వైఫల్య నిర్లక్ష్యమే దారుణానికి ఒడిగట్టిందని బాధిత కుటుంబాలు ఆందోళన చేసిన పరిస్థితి. భరోసా ఇవ్వవలసిన పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడు రైతుపై చేసుకున్న ఎస్ఐపై ఉన్నతాధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి.